దేవుని పిల్లలారా, మనిషి అంటే చెప్పండి ఆత్మ. మనిషి అంటే ఆత్మ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24. అంటే మంచి ప్రసంగం డిస్టర్బెన్స్ వస్తుంది, అయినా సరే మీరు జాగ్రత్తగా వినాలి. మంచి ప్రసంగం అంటేనే ఇవి ఉంటాయి మరి, ఓకేనా? రైట్. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పౌలు గారు అన్నాడు, నేను శరీరమందు నిలిచి ఉన్నాను అన్నాడు. ఇదేంటండి? ఎక్కడున్నాడంట ఆయన? శరీరములో ఉన్నాడట. శరీరమందు అంటే శరీరంలో. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు అంటే నేను కారులో ఉన్నా అంటాం మనం. అంటే నువ్వు కారా? నువ్వు కారు కాదు, కారులో చెప్పండి, కారులో నువ్వు ఉన్నావు. ఇంకో రోజు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎక్కడున్నావు రా ఫ్రెండ్ అని అంటే నేను బస్సులో ఉన్నా అన్నారు అనుకోండి. బస్సులో నిలిచి ఉన్నా అంటే ఇప్పుడు అర్థం ఏంటి? బస్సు నువ్వా? బస్సులో నువ్వు ఉన్నావు. నా మాటలు అర్థమవుతూనే లేదు నాకు, నీకైతే మరి నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మా, నేను బస్సులో ఉన్నాను అన్నావంటే నువ్వు బస్సు కాదు, బస్సులో నువ్వున్నావు. బస్సులో నిలబడి ఉన్నాను అని అంటే ఏంటి? బస్సులో నువ్వు ఉన్నావు, అంతేగాని బస్సు నువ్వు కాదు. ఇది ఎంత వాస్తవమో పౌలు గారు అన్నాడు, నేను శరీరములో ఉన్నా అంటే శరీరం నేను కాదు, నేనెవరిని? ఆత్మని. ఈసారి ఎవరైనా మీరు ఎవరండి అని అంటే నేను ఆత్మని అనండి. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మనం ఆత్మవేనండి. మరి పేతురు రాసిన 2వ పత్రిక మీకు అర్థం కావాలి కదా, మనిషి అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి 1:13. పేతురు రాసిన 2వ పత్రిక 1:13, 14. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలెనని నాకు తెలిసిపోయి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం, అసలు ఎంత ఎక్సలెంట్ పదాన్ని ఉపయోగించాడండి. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు చెప్పి మీకు జ్ఞాపకము చేసి మిమ్మును దేవుని కోసం రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎక్కడున్నాడంట పేతురు గారు? గుడారం అంటే శరీరమే మనకు గుడారం. ఇప్పుడు మీరు మీ శరీరం అనే గుడారం లోపల ఉన్నారు, అంతేనా? ఎర్ర శరీరము నల్ల శరీరం ఏదో ఒకటి మొత్తానికి, అవునా? లోపల ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రంగు వేసుకుంది, ఈ ఇల్లు ఎవరిది? దేవుడిది. ఆయనకి ఇష్టం వచ్చిన రంగు వేసుకున్నాడు, చచ్చినట్టు పడి ఉండాలి అంతే. నేను నల్లగా ఉన్నానంటే కుదరదు. ఎట్లున్నా దేవుడు చేశాడు. అప్పుడప్పుడు చూడండి, నల్లగా ఎవరైనా ఉంటే చిచి చిచి అంటుంటారు, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు చేసిన పనితనాన్ని తప్పు పడుతున్నావు, అంటే దేవుణ్ణి విక్రింతల పాలు చేస్తున్నావు. అందుకే ఎప్పుడైనా సరే ఎవరిని చూసినా చీచా అనకండి, వాళ్ళని సృష్టించింది అంతే. కాళ్ళు లేని వాళ్ళనైనా ఏమండి, మోగవాళ్ళనైనా ఎప్పుడు హేళన చేయకండి. వాళ్ళని సృష్టించిన వాడు దేవుడు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? నీలాగా నాలాగా పాపానికి పరుగులు తీయట్లే, వాళ్ళకు పరలోక భాగ్యం ఉంది. మరి నీకు నాకు ఏమో చెప్పలేము. అందం చూసుకుని మురిసిపోయి అక్కడెక్కడ పడిపోయేవాళ్ళం మనం. వాళ్ళే బెటర్. ఇప్పుడేమో మనం వాళ్ళని చూసి అయ్యో అంటున్నాం, రేపు నరకానికి నువ్వు వెళితే వాళ్ళు నిన్ను చూసి అయ్యో. అది సంగతి. వాళ్ళకి కొద్ది రోజులే ఉంటాయి కష్టాలు, మనము యుగయుగాలు కష్టపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దేవుడి కోసం బ్రతకపోతే ఏముందండి? దేవుని పిల్లలారా, పేతురు గారు అంటున్నారు, నేను గుడారములో ఉన్నంతకాలం మీకు ఈ సంగతులు నేను చెప్పాలి. అంటే ఒక విషయం ఏంటంటే, ఈ శరీరంలో మనం ఉన్నప్పుడే చెప్పటం అండి వాక్యం. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాలు చెప్పటాలు కుదరవు. ధనవంతుడు చనిపోయాడు, లాజరును పంపించయ్యా అంటున్నాడు. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినోడిని పంపాలంట భూమి మీదకి. అప్పుడు ఆయన ఎవరో తెలుసా? నాయన, ఎవడైనా శరీరంలో ఉన్నప్పుడే వాక్యం చెప్పాలా. అర్థమవుతుంది మీకు? ఎప్పుడైనా వాక్యం చెప్పాలంటే ఇప్పుడే చెప్పండి. పాటలు పాడాలంటే ఇప్పుడే అంటే ఇప్పుడు నన్ను పక్క కూర్చోబెట్టి పాడటం కాదు. కార్యక్రమాలు జరిగేటప్పుడు పాడండి. ఇప్పుడే ఏదైనా దేవుడి కోసం చేస్తే చెయ్యండి. అప్పుడప్పుడు అంటుంటారు నేనైతే ఎరగదీస్తానని. మరి ఇప్పుడు ఎరగదీయరాదు.
ఇప్పుడే చేయరా దేవుని పని? ఇప్పుడే ఉంది అవకాశం, చస్తే లేదు. అందుకే పేతురు గారు అన్నారు, ఈ గుడారములో ఉన్నప్పుడే నేను వాక్యం చెప్పగలను. కాబట్టి గుడారములో ఉన్నంత కాలము ఈ విషయాలు నేను మీకు చెప్పి మిమ్మల్ని దేవుని కొరకు రేపాలనుకుంటున్నాను. పేతురు గారు ఎక్కడున్నారంట? గుడారం అంటే శరీరములో. మరి పౌలు గారు ఎక్కడున్నారంట? శరీరమందు నిలిచి ఉన్నాను. అంటే శరీరం మనం కాదు, ఈ శరీరము మనము కాదండి. ఒక ఆయన చనిపోతే ఈ మధ్య చర్చికి వస్తాడండి. ఆ భార్య పక్కనే కూర్చొని ఏమంటుంది తెలుసా? అయ్యా విజయరావు గారు వచ్చారయ్యా, లేచి ఒక పాట పాడు అంటుంది. ఇంకెక్కడున్నాడు పాడబాడోడు? అక్కడ చాలా మంది చూడండి, చనిపోయిన వాళ్ళ దగ్గర కూర్చొని మీ పెదనాన్న వచ్చాడయ్యా, మీ బాబాయ్ వచ్చాడయ్యా అంటుంటే నాకు నవ్వు వస్తుంటుంది. అప్పుడప్పుడు నేను శవాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూస్తుంటా, ఎందుకంటే నాకు వాక్యంలో కొంచెం ఇవన్నీ అవసరం. వాడు అలానే చూస్తుంటాడు కానీ వాడు లేవడు. వాడు ఎక్కడున్నాడండి? అక్కడ ఆ పాట పాడేవాడు పోయాడు. నీకు బుద్ధి లేక నువ్వు మాట్లాడుతున్నావు. జ్ఞానం ఉంటే ఈ పదాలు మనం అసలు అక్కడ వాడమండి. చూడయ్యా అంటే ఏం చూస్తాడు? ఆ కళ్ళు అననే చూస్తుంటాయి, పొరపాటున కదలికలు ఉండవు, చేతులు ఉంటాయి, కదలికలు ఉండవు. అంటే కదిలించే ఆత్మ, గుర్తుపట్టే ఆత్మ, జ్ఞాపకం పెట్టుకునే ఆత్మ వెళ్ళిపోయింది. అసలు ఆత్మకేనండి గుర్తులు అన్నీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. చనిపోకముందు ఆత్మ లోపల ఉంది కనుక ఈ శరీరాన్ని కొడితే దెబ్బ తగులుతుంది, మంట దగ్గరికి వెళ్తే తట్టుకోలేము. అదే శవం అయిపోయిన తర్వాత కొట్టండి, ఎరగొట్టిన వాడికి బాధ. ఎందుకంటే బాధపడే ఆత్మ, ఏడ్చే ఆత్మ. చాలామంది అనుకుంటారు చచ్చిపోతే నరకం అన్నారు, అక్కడ బాధలే ఉంటాయి అనుకుంటున్నారు. అసలు బాధలని ఆత్మకి తెలుసా మీకు? గుర్తుపట్టేది మనిషి అంటే ఆత్మ. హెబ్రీ 10:5. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం